మరొక గంటలో పీఎం కిసాన్ రైతులకు శుభవార్త అయితే రాబోతోంది. సో, బడ్జెట్‌లో అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించబోతున్నారు. రైతులకు సంబంధించి పీఎం కిసాన్ రైతులకు చాలా రోజుల నుంచి డబ్బులైతే పెంచలేదన్నమాట. సో, ఈసారి ఆల్రెడీ ప్రధాని మోడీ గారైతే బడ్జెట్‌కి ముందే ప్రకటించడం జరిగింది. రైతులకు ఈసారి మనం చూసుకుంటే మహాలక్ష్మి అంటే ఎవరైతే దేవత, వరాలిచ్చే దేవత ఉన్నారో ఆవిడ కరుణించబోతుంది అంటగా ఈయన హింట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే రైతులకు సంబంధించి చాలా రోజుల తర్వాత పీఎం కిసాన్ రైతులకు శుభవార్త అయితే చెప్పబోతూ ఉన్నారు. వారికి నిధులు అయితే పెంచబోతూ ఉన్నారనమాట. సో, మరొక గంటలో దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే రాబోతూ ఉంది. పీఎం కిసాన్ రైతులందరికీ కూడా శుభవార్త అనమాట. సో, మనకి అఫీషియల్గా ప్రకటించిన వెంటనే మళ్ళీ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఎంతవరకు పెంచారు ఏంటి అనేది, ఎలా ఇస్తున్నారు వాటిని. గతంలాగే 3 విడతల్లో ఇస్తారా? లేదంటే మరి ఎన్ని విడతల్లో ఇస్తారు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే మీకు మళ్ళీ అందిస్తాను. సో, పీఎం కిసాన్‌కి సంబంధించిన రైతులందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాననమాట.